నిన్నంతా సోషల్ మీడియాలో వైరల్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి మాటలు, దానికి మెగాస్టార్ చిరంజీవి గారి ట్వీట్, అసలు ఏంది కదా, ఏం జరిగిందో చూద్దాం రండి. ముందుగా డాకు మహారాజ్ మూవీ సక్సెస్ మీట్ లో తమన్ గారు ఏం మాట్లాడారో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత చిరంజీవి గారు ఏం ట్వీట్ చేశారో అది కూడా అర్థం చేసుకుందాం. డాకు మహారాజ్ మూవీ సక్సెస్ మీట్ లో తమన్ గారు మాట్లాడిన మాటలు, సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు, డబ్బు పెట్టుకుంటే వచ్చేది కాదు. మన సినీ నిర్మాత తన దగ్గర ఉన్న డబ్బులే కాకుండా చాలా మంది దగ్గర అప్పులు తెచ్చి మరీ సినీ నిర్మాణం చేస్తాడు. అలాంటప్పుడు అతను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రోజు తెలుగు సినిమా స్థాయి ప్రపంచ స్థాయిలో ఎదిగింది. అయినా మన సినిమాలే మనం చంపేసుకుంటే మనం ఏం బతుకుతున్నామో అర్థం కావట్లేదు. బాధగా ఉంది. ఓపెన్ గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. సినిమా అనేది చాలా గొప్పది. దాన్ని చంపేయకండి. కావాలంటే మీరు కొట్టుకొని సావండి. సినిమాను మాత్రం చంపకండి. ఇవి తమన్ గారు మాట్లాడిన మాటలు. దీనికి చిరంజీవి గారు ఇలా ట్వీట్ చేశారు. డియర్ మ్యూజిక్ తమన్, నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాలను తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకంత ఆశ్చర్యంగా కనిపించింది. కానీ మనసు ఎంతో కలిసిందే కానీ నువ్వింతగా స్పందించవేమో అని అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య అయినా, సోషల్ మీడియాలో వాడుతున్న ప్రతి ఒక్కరూ తన మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్లు మాటలు ఫ్రీనే. మనం పాజిటివ్ గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది. చిరంజీవి గారు ట్వీట్ చేశారు. మరి తమన్ గారి మైండ్ లో ఏముంది, అలా ఎందుకు మాట్లాడాడు, దానికి చిరంజీవి గారు మాత్రమే ఎందుకు ట్వీట్ చేశారో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.